సదా నింబవృక్షస్య మూలాదివాసా సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ నివసించినటువంటి దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం షిరిడీ క్షేత్రం. అటువంటి అత్యద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించుకోవటం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఆ పరబ్రహ్మ స్వరూపుడు నివసించిన ఆ పుణ్యక్షేత్ర దర్శినియే ఈ షిరిడీ క్షేత్ర దర్శిని. వృక్షాదికం సాదయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా నింబవృక్షస్య మూలాదివాసా. ఇది గురుస్థానం. సాయిబాబా ఖండోబా ఆలయం నుంచి గురుస్థానమైన వేప చెట్టు కింద కొంతకాలం సమాధి స్థితిలో గడిపారు. ఆ కాలంలో ఆయన పగలు ఎవరితోనూ మాట్లాడేవారు కాదు. రాత్రిపూట నిర్భయంగా సంచరించేవారు. ఆయనకు ఆ వేప ఆకులు తీయగా ఉండేవట. గురుస్థానంలో ఉండే పాదుకలను బాబా అనుమతితో ఉపాసిని బాబా 1912వ సంవత్సరంలో శ్రావణ పౌర్ణమి నాడు అక్కడ ప్రతిష్ఠించారు. గురుస్థాన్ ఎదురుగా ఉన్నటువంటి దునిలో గురు శుక్రవారాల్లో సాయంత్రం పూట ధూపం వేస్తే సాక్షాత్ ఆ విష్ణుమూర్తి దయ కలుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం. పూనా నుండి వచ్చిన ఒక భక్తుడు సమర్పించిన శివలింగాన్ని బాబా మేఘశ్యాముడికి ఇవ్వగా మేఘశ్యాముడు దానిని గురుస్థాన్లో ప్రతిష్ఠించారట. వేప చెట్టు కింద ఇప్పటికీ ఆ శివలింగాన్ని దర్శించుకోవచ్చు. బాబా మసీదు చేరకముందు గురుస్థానంలో దునిని వెలిగించేవారని చెబుతూ ఉంటారు. ఖండోబా దేవాలయం ప్రస్తుతం షిరిడీలో ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో ఉంది. ఖండోబాను శివుని అవతారం అంటారు. ఖండోబాను పరశు, మల్హరి, మార్తాండ్, ఖండోబా, ఖండేరావ్, మహల్సాకాంత్, ఎల్కోటి అని పిలిచేవారు ఉన్నారు. 500 సంవత్సరాల పూర్వం ఈ ఆలయం నిర్మాణం జరిగినట్లు చెప్పబడింది. ఖండోబాకు కుడివైపున బానాయి, ఎడమవైపున మహల్సా విగ్రహాలున్నాయి. బానాయి, మహల్సా పార్వతీ గంగా అవతారాలని అక్కడ వారి నమ్మకం. మహల్సాకు ఎదురుగా పులి, బానాయికి ఎదురుగా సునక విగ్రహాలున్నాయి. చాందు పాటిల్ తన బావమరిది పెండ్లి కోసం ధూప్కేడ్ నుంచి షిరిడీ వచ్చినప్పుడు పెళ్లివారి బండ్లు ఖండోబా దేవాలయపు ఆవరణలో మర్రి చెట్టు క్రింద ఆగాయని చెబుతారు. అప్పుడు ఖండోబా దేవాలయానికి మహల్సాపతి పూజారిగా ఉండేవారు. పెండ్లివారితో కలిసి బండి దిగిన ఆ కుర్రవాడు మహల్సాపతితో పాటే అక్కడ ఉన్న కాశీరాం షింపి, అప్పారాం జోగ్ దృష్టిని ఆకర్షించాడు. మహల్సాపతి ఆ బాలుడిని యా సాయి, రండి సాయి, ఆవో సాయి అని ఆహ్వానించడం వల్ల అప్పటి నుంచి ఆ బాలునికి సాయి అనే పేరు స్థిరపడిపోయింది. అతడే సాయిబాబా. మహల్సాపతి ఉద్దేశం ఆ బాలుణ్ణి రండి స్వామి అని ఆహ్వానించాలని. ఒకసారి సాకోరి గ్రామానికి చెందిన ఉపాసిని బాబా సాయిబాబా వద్దకు వచ్చినప్పుడు ఆయనను సాయిబాబా ఖండోబా దేవాలయానికి పంపి అక్కడ 3 సంవత్సరాలు ఉండేటట్లు చేశారు. ఈ ఖండోబా దేవాలయాన్ని షిరిడీ గ్రామదేవతగా చెబుతూ ఉంటారు. రామునిగా దర్శనమిచ్చాడు, మేగునకు శివునిగా కనుపించినాడు. డాక్టరునకు రామునిగా దర్శనమిచ్చాడు, మేగునకు శివునిగా కనుపించినాడు. మూలేకు గోళవుగాగు పిల్చినాడు, మూలేకు గోళవుగాగు పిల్చినాడు. షిరిడీకి వెళ్ళినటువంటి యాత్రికులు భక్తులు తప్పకుండా దర్శించుకోవలసినటువంటి స్థలం ద్వారకామాయి. ద్వారక అనగా ఎక్కడ చతుర్విధ వర్ణ వివక్షత లేకుండా చతుర్విధ ఫల పురుషార్థాలను ప్రబోధించే స్థలం ఏదైతే ఉంటుందో ఆ స్థలమును ద్వారక అని పిలుస్తారు. చరిత్రలో ముఖ్యంగా 3 ద్వారకలను మనం దర్శించుకోవచ్చు. మొట్టమొదటిది శ్రీకృష్ణ పరమాత్ముడు నివసించినటువంటి ద్వారక, రెండవది ప్రస్తుత పండరీపురం,
మూడవది షిరిడీలో ఉన్నటువంటి ద్వారకా మాయి. కారణం, షిరిడీ సాయిబాబా సశరీరంతో 60 సంవత్సరాల పాటు ఈ ద్వారకామాయిలో నివసించటమనేది జరిగింది. ఈ ద్వారకామాయిలోనే బాబా నీళ్లతో దీపాలను వెలిగించటం అనేది జరిగింది. అంతేకాకుండా గోధుమలను పిండిగా విసిరి షిరిడీలో ఉన్నటువంటి కలరా జాడ్యాన్ని నిర్మూలించినటువంటి అపూర్వ సంఘటనలను జరిగినటువంటి పుణ్యస్థలం ఈ ద్వారకామాయి. ఈ ద్వారకామాయిలో ముఖ్యంగా దుని అనేటువంటి అద్భుతమైనటువంటి అగ్నిహోత్రాన్ని, నిత్యాగ్నిహోత్రాన్ని మనం దర్శించుకోవచ్చు. ముఖ్యంగా దున్ అనగా పాపములను నశింపచేయునది అని అర్థం. ఈ దుని ముఖ్యంగా షిరిడీ సాయిబాబా తన యోగ శక్తితో వెలిగించటం అనేది జరిగింది. అటువంటి పవిత్రమైనటువంటి దునిలో భక్తులు నవధాన్యాలు, ఆవు నెయ్యి, ధూపము మొదలగు పదార్థములను భక్తి శ్రద్ధలతో సమర్పించుకున్నట్లయితే వారి కర్మ తీవ్రతలు ఖచ్చితంగా తగ్గుతాయి. ఈ విషయాన్ని బాబా సాయి సచ్చరిత్రలో స్పష్టీకరించి మరీ చెప్పటం అనేది జరిగింది. అంతేకాకుండా ద్వారకామాయిలో శ్యామరావు జైకర్ గారు చిత్రీకరించిన సాయిబాబా చిత్రపటాన్ని మనం దర్శించుకోవచ్చు. నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ద్వారకామాయి వెనుక భాగంలో ఉన్నటువంటి చావడిని నేటికి కూడా మనం దర్శించుకోవచ్చు. సాయిబాబా సశరీరంతో ఉన్నప్పుడు ఒకరోజు ద్వారకామాయిలో, మరొక రోజు చావడిలో రాత్రిపూట నిద్రిస్తూ ఉండేవాడట. నేటికి కూడా ప్రతి గురువారము ద్వారకామాయి నుండి చావడికి అత్యద్భుతంగా, అతి వైభవపేతంగా పల్లకి సేవను సంస్థాన్ వారు నిర్వహిస్తూ ఉన్నారు. సాయిరాం సాయిరాం శరణం సాయిరాం. సమర్థ సద్గురు సాయిరాం, సద్గురునాథ సాయిరాం. సమర్థ సద్గురు సాయిరాం, సద్గురునాథ సాయిరాం. షిరిడి నివాస సాయిరాం, ద్వారకమాయి సాయిరాం. ఇది దక్షిణముఖి హనుమాన్ మందిరం. సాయిబాబా షిరిడి వచ్చిన మొదటి రోజుల్లో ఇదే హనుమాన్ మందిర్లో నివసించటం అనేది జరిగింది. బాబా ఇతర యోగులైనటువంటి దేవిదాస్, జానకిదాస్తో కలిసి కొంతకాలం పాటు ఈ దక్షిణముఖి హనుమాన్ మందిర్లో నివసించటం అనేది జరిగింది. దీనరక్షక సాయిరాం, దీనదయాళు సాయిరాం. దీనరక్షక సాయిరాం, దీనదయాళు సాయిరాం. ఆపద్బాంధవ సాయిరాం, అనాథ రక్షక సాయిరాం. ఆపద్బాంధవ సాయిరాం, అనాథ రక్షక సాయిరాం. సాయిరాం సాయిరాం శరణం సాయిరాం. సాయిరాం సాయిరాం శరణం సాయిరాం. వినాయక, శని, మహదేవ మందిరాలు, ఈ 3 దేవాలయాలు ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ద్వారకామాయి ప్రవేశ ద్వారం పక్కన ఉన్న మరో చిన్న ద్వారానికి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో ఈ 3 ఆలయాలు ఉన్నాయి. ఎప్పుడో కట్టిన ఈ 3 ఆలయాలు శిథిలావస్థలో ఉంటే బాబా వాటిని మరమ్మత్తు చేయించారు. వీటి అజమాయిషి బాబాయే స్వయంగా చూసుకునేవారు. తరచుగా ఆయన ఈ ఆలయాలకు వస్తూ ఉండేవారు. మరమ్మత్తు జరిగి సుమారు 80 ఏళ్లు దాటిన కారణంగా 2000-2001 సంవత్సరంలో వీటికి తిరిగి మరమ్మతులు జరిపి కొత్త అందాలను చేకూర్చారు. సాయిరాం 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 శరణం సాయిరాం. సాయిరాం సాయిరాం శరణం సాయిరాం.
పాండురంగా సాయిరాం పండరినాథ సాయిరాం పాండురంగా సాయిరాం పండరినాథ సాయిరాం రామకృష్ణ సాయిరాం కృష్ణ రామ సాయిరాం రామకృష్ణ సాయిరాం కృష్ణ రామ సాయిరాం 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 శరణం సాయిరాం. నందాదేవ్ షిరిడి సాయిబాబా తాను స్వహస్తాలతో వెలిగించినటువంటి అఖండ జ్యోతిని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. ఈ జ్యోతిని బాబా అలనాడే వెలిగించడం అనేది అద్భుతమైనటువంటి విషయం. कैलासवास साईराम गौरी शंकर साईराम कैलासवास साईराम गौरी शंकर साईराम गंगा जटाधर साईराम गौरी मनोहर. అంతేకాకుండా నందదీపుకు ఎదురుగా దత్తాత్రేయ మందిరాన్ని మనం దర్శించుకోవచ్చు. లెండిబాగ్ ఆవరణలో బాబాకు ప్రీతిపాత్రమైన శ్యామ్ సుందర్ అనే గుర్రం సమాధి ఎదురుగా దత్తాత్రేయ ఆలయం ఉంది. సాయిబాబాను దత్తాత్రేయ అవతారంగా భావించుకుంటారు. కాబట్టి బాబా దర్శనానికి క్యూ కాంప్లెక్స్ ముఖద్వారం వద్దకు వెళ్లే భక్తులు ముందుగా దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించుకొని వెళతారు. లెండి తోట, దీనినే ప్రధాన్ తోటగా కూడా పిలుస్తూ ఉంటారు. బాబా ఎంతో ఆసక్తిగా పెంచుకున్న వృక్షాలు ఈ లెండి తోటలో ఉండేవి. ఆయనే స్వయంగా మొక్కలకు నీళ్లు పెట్టి వృక్ష సంరక్షణ కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. ప్రధాన్ అనే బాబా భక్తుడు ఈ లెండి తోటకు సంరక్షకునిగా ఉండేవాడు. లెండి తోటలో ఆ రోజుల్లో ఉండే బావి నుంచి షిరిడి గ్రామ ప్రజలందరికీ నీరు వాడుకునే అవకాశాన్ని బాబా ఇచ్చారు. ఆ బావి ఉన్నట్లు చెప్పబడే ప్రదేశంలో సుమారు 150 సంవత్సరాలకు పూర్వం ఒక ఏరు ప్రవహిస్తూ ఉండేది. ఆ ఏటి నీరు గోదావరిలో కలిసేది. బాబా సాధారణంగా ఆ ఏటి ఒడ్డునే కూర్చొని కాలం గడిపేవారట. కొంతకాలానికి ఆ ఏరు ఎండిపోయింది. షిరిడీ వాసుల నీటి ఇబ్బందిని గుర్తించిన బాబా ఆ ప్రదేశంలో నేల మీద సట్కాతో కొట్టి బావిని సృష్టించారని చెప్తూ ఉంటారు. బాబా ముప్పొద్దులా ధ్యానం చేసుకోవడానికి ఆ ప్రదేశం అనువుగా ఉండేది. ఇప్పుడు మనం చూస్తోంది బాబా యొక్క మ్యూజియం. ఈ మ్యూజియంలో సాయిబాబా ఉపయోగించిన అద్భుతమైనటువంటి వస్తువులన్నిటినీ నేటికి మనం దర్శించుకోవచ్చు. బాబా దర్శనం, సాయి బాబా దర్శనం. ఇది క్యాంటీన్. ఈ క్యాంటీన్ని సంస్థాన్ వారు నిర్వహించడం అనేది జరుగుతోంది. ఇక్కడ 24 గంటలు భక్తులు టీని, కాఫీ, పాలను పొందవచ్చు. నువ్వు బంధము వేసి లాగెదవయ్యా ఓ సాయిసా. బాబా దర్శనం, సాయి బాబా దర్శనం. ఇది షిరిడి సాయిబాబా సమాధి మందిరం. ఈ సమాధి మందిరాన్ని షిరిడి సాయిబాబా గోపాలరావు బూటీ అనే భక్తుడి ద్వారా నిర్మించటం అనేది జరిగింది. గోపాలరావు బూటీ గారికి బాబా స్వప్నంలో దర్శనమిచ్చి రాతితో వాడాను నిర్మించమని అలనాడే ఆదేశించటం అనేది జరిగింది. అక్షరాల సాయిబాబా యొక్క ఆజ్ఞను పాటించిన చక్కటి భక్తాగ్రేశ్వరుడు గోపాలరావు బూటీ. ఈ సమాధి మందిర్లోనే సాయిబాబా యొక్క శరీరాన్ని సమాధి చేయటం అనేది జరిగింది. అతి పవిత్రమైనటువంటి పుణ్యస్థలం షిరిడి సాయినాథుడి యొక్క ఈ సమాధి మందిరం. ఈ సమాధి మందిరంలో ఉన్నటువంటి సాయిబాబా విగ్రహాన్ని చెక్కినటువంటి మహానుభావుడు బాలాజీ వసంతరావు తాలిం. ఈ విగ్రహానికి ఎదురుగా ఉన్నటువంటి సాయినాథుడి యొక్క పవిత్రమైనటువంటి సమాధిని స్పర్శించి భక్తులు తమ యొక్క అద్భుతమైనటువంటి ఆనందాన్ని, అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందవచ్చు. అంతేకాకుండా వారి వారి కర్మ తీవ్రతలను తగ్గించుకోవచ్చు. బాబా 1918 అక్టోబర్ 15వ తారీఖు మధ్యాహ్నం 2:30 తన
భౌతిక శరీరాన్ని వదిలివేయటం అనేది జరిగింది. అలనాడు ఆ భౌతిక శరీరాన్ని ఉంచినటువంటి పవిత్రమైనటువంటి పుణ్యస్థలం ఈ బాబా యొక్క సమాధి మందిరం. బంగారు ద్వారకమాయిలో బాబా దర్శనం. అష్టలక్ష్మి మందిరం. ఈ మందిరానికి అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది. బాలశింపి అనేటువంటి భక్తుడు మలేరియా జ్వరంతో బాధపడుతున్న సమయంలో బాబా వద్దకు రావటం అనేది జరుగుతుంది. బాబా వెంటనే బాలశింపితో చెప్పటం అనేది జరిగింది. పెరుగన్నాన్ని తీసుకొని అష్టలక్ష్మి మందిరం వద్ద ఉన్నటువంటి నల్ల కుక్కకు తినిపించినట్లయితే నీ మలేరియా రోగము నయమవుతుందని బాబా బాలశింపిని ఆదేశించటం అనేది జరిగింది. వెనువెంటనే బాలశింపి ఇంటికి వెళ్ళి ఆ పెరుగున్నాన్ని కలుపుకొని అష్టలక్ష్మి మందిరం వద్దకు వచ్చేటప్పటికీ ఒక నల్లని కుక్క ఎదురు చూస్తూ ఉండటం బాలశింపిని ఆశ్చర్యానికి గురిచేసింది. వెనువెంటనే సంతోషంతో ఆ పెరుగన్నాన్ని బాలశింపి ఆ కుక్కకు తినిపించి తద్వారా తన మలేరియా రోగాన్ని రూపుమాపుకోవటం అనేది జరిగింది. సాయిసా నువ్వు బంధము వేసి లాగెదవయ్యా ఓ సాయిసా. బాబా దర్శనం సాయి బాబా దర్శనం. ఛాయలో నా ఓ సాయిసా నిలిచి ఉన్న ప్రభుడావయ్యా ఓ సాయిసా. నింబ వృక్షపు ఛాయలో నా ఓ సాయిసా నిలిచి ఉన్న ప్రభుడావయ్యా ఓ సాయిసా. గురువుల నందున నువ్వు గురువు అయ్యా, నువ్వు యోగుల నందున యోగివయ్యా ఓ సాయిసా. గురువుల నందున నువ్వు గురువు అయ్యా, నువ్వు యోగుల నందున యోగివయ్యా ఓ సాయిసా. బాబా దర్శనం సాయి బాబా దర్శనం. బంగారు ద్వారకమాయిలో బాబా దర్శనం. భక్తులనందరినీ నీ ద్వారకమాయికి నువ్వు బంధము వేసి లాగెదవయ్యా ఓ సాయిసా. 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. గంగవోలె నిర్మలం సాయి నామం, యమునవోలె నిర్మలం. ఇది లక్ష్మీబాయి సింధే యొక్క గృహము. ఈమె షిరిడి సాయిబాబాకు అద్భుతమైనటువంటి ఎనలేని సేవ చేసినటువంటి మహాభక్తురాలు లక్ష్మీబాయి సింధే. బాబా తన సమాధి చెందే సమయంలో ఈ మహాతల్లికి 9 నాణేలను నవవిధ భక్తులుగా ఈమెకు అందించడం అనేది జరిగింది. నేటికి కూడా భక్తులు లక్ష్మీబాయి సింధే గారి గృహంలో ఉన్నటువంటి నవవిధ భక్తులైనటువంటి ఆ 9 నాణేలను దర్శించుకొని చక్కటి ఆనందాన్ని పొందవచ్చు. నమ్ముకున్న వారి బ్రోచు సాయి నామం,
భువనమ్ములో శాంతి కూర్చు సాయి నామం నమ్ముకున్న వారి బ్రోచు సాయి నామం భువనమ్ములో శాంతి కూర్చు సాయి నామం సత్యమేదో తెలియ చెప్పు సాయి నామం సత్యమేదో తెలియ చెప్పు సాయి నామం అనునిత్యము అండవుండు సాయి నామం గంగవోలె నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం ఇది భక్త మహల్సాపతి యొక్క గృహము. మహల్సాపతి సాయిబాబాకు సాయి అనే నామకరణం చేసినటువంటి మహాభక్తాగ్రేశ్వరుడు. మొట్టమొదటగా 1858 సంవత్సరంలో యువ పకీరుగా వచ్చినటువంటి బాబాకు సాయి అను నామకరణం చేసిన మహనీయుడి యొక్క గృహమే ఈ యొక్క గృహం. ఈ యొక్క గృహములో బాబా మహల్సాపతి గారికి అందించినటువంటి 3 నాణేలను, అంతేకాకుండా మహల్సాపతి గారికి బాబా అందించినటువంటి పాదుకలను, అంతేకాకుండా బాబా అందించినటువంటి తన కఫ్నీని మనం ఈ గృహము యందు దర్శించుకోవచ్చు. ఈ మహానుభావుడు సాయిబాబాకు ఎనలేని సేవ చేసినటువంటి మహనీయుడు భక్త మహల్సాపతి గారు. నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం పాపములను బాపెడిది సాయి నామం మనస్తాపములను తీర్చెడిది సాయి నామం పాపములను బాపెడిది సాయి నామం మనస్తాపములను తీర్చెడిది సాయి నామం అద్భుతమైన మహిమగలది సాయి నామం అద్భుతమైన మహిమగలది సాయి నామం ఆనందము అమృత జలది సాయి నామం గంగవోలె నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం గంగవోలె నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం నదులన్నీ కలయుతావు సాయి నామం నదులన్నీ కలయుతావు సాయి నామం నవ్యరత్న సాగరమే సాయి నామం గంగవోలె నిర్మలం సాయి నామం యమునవోలె నిర్మలం సాయి నామం సాయి బాబా సాయని బాబా సాయని పిలవండి. ఇది మాధవరావు దేశపాండే అనబడే
భక్తుడి యొక్క గృహము. బాబా ఇతనిని శ్యామ అని పిలుస్తూ ఉండేవాడు. ముఖ్యంగా శ్యామ గారు బాబాకు, బాబా భక్తులకు మధ్య చక్కటి అనుసంధానకర్తగా ఉండేవాడు. అంతేకాకుండా శ్యామ గారు స్కూల్ మాస్టర్గా ఉంటూ షిరిడీలోని పిల్లలందరికీ చక్కగా చదువు చెప్తూ సాయిబాబాకు సేవ చేసుకుంటూ తన జీవితాన్ని గడిపినటువంటి మహానుభావుడు భక్త శ్యామ గారు. బాబా సాయని పిలవండి, అందరిలో నా బాబానే చూడండి, ఎక్కడ చూచిన ఎందులో చూసిన ఉన్నాడండి, మనసారా కొలవండి బాబాని, మనసారా పిలవండి బాబాని. ఇది అబ్దుల్ బాబా యొక్క కుటీరం. అబ్దుల్ బాబా సాయిబాబాకు ఎనలేని సేవ చేసినటువంటి మహానుభావుడు. అబ్దుల్ బాబా ప్రతినిత్యము ద్వారకామాయను శుభ్రపరచడమే కాకుండా ద్వారకామాయలో ఉన్నటువంటి నూనె దీపాలను శుభ్రపరుస్తూ, చిమ్మిలీలను శుభ్రపరుస్తూ బాబాకు ఎనలేని సేవ చేసిన మహానుభావుడు అబ్దుల్ బాబా. పేదలైనా ధనికులైనా అందరొక్కటే, బాబా దృష్టిలో అందరూ సమానులే. పేదలైనా ధనికులైనా అందరొక్కటే, బాబా దృష్టిలో అందరూ సమానులే. ఎక్కడ చూసిన ఎందులో చూసిన ఉన్నాడండి, మనసారా కొలవండి బాబాని, మనసారా పిలవండి బాబాని. బాబా సాయని పిలవండి, అందరిలో నా బాబానే చూడండి. తల్లి తండ్రి గురువు దైవము సాయండి, సాయిని మనసులో పదిలంగా నిలపండి. తల్లి తండ్రి గురువు దైవము సాయండి, సాయిని మనసులో పదిలంగా నిలపండి. ఎక్కడ చూసిన ఎందులో చూసిన ఉన్నాడండి, మనసారా కొలవండి బాబాని, మనసారా పిలవండి బాబాని. బాబా సాయని పిలవండి, అందరిలో నా బాబానే చూడండి. శ్రద్ధాభక్తిని అడిగాడండి షిరిడి సాయి, సమాధి నుండి పలికాడండి మన సాయి. శ్రద్ధాభక్తిని అడిగాడండి షిరిడి సాయి, సమాధి నుండి పలికాడండి మన సాయి. ఎక్కడ చూసిన ఎందులో చూసిన ఉన్నాడండి, మనసారా కొలవండి బాబాని, మనసారా పిలవండి బాబాని. బాబా సాయని పిలవండి, అందరిలో నా బాబానే చూడండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడండి, సమర్థ సద్గురుడు సాయండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడండి, సమర్థ సద్గురుడు సాయండి. ఎక్కడ చూసిన ఎందులో చూసిన ఉన్నాడండి, మనసారా కొలవండి బాబాని, మనసారా పిలవండి బాబాని.
బాబా సాయని పిలవండి, అందరిలో నా బాబానే చూడండి. ఎక్కడ చూసిన ఎందులో చూసిన ఉన్నాడండి, మనసారా కొలవండి బాబాని, మనసారా పిలవండి బాబాని. బాబా సాయని పిలవండి, అందరిలో నా బాబానే చూడండి, అందరిలో నా బాబానే చూడండి, అందరిలో నా బాబానే చూడండి. ఉదయాన్నే బాబా దుని వద్ద కూర్చున్న సమయంలో బాబా వెనక కూర్చొని బాబా చెప్పినటువంటి మాటలను చక్కగా రాసే అదృష్టాన్ని పొందినటువంటి మహానుభావుడు ఈ అబ్దుల్ బాబా. అబ్దుల్ బాబా సేవకు మెచ్చి ఆయనకు తను ఉపయోగించిన సటకాను, తంబిరేలు డొక్కును బాబా అందించడం అనేది జరిగింది. నేటికి కూడా భక్తులు ఆ సటకాను, తంబిరేలు డొక్కును బాబా ముందు అబ్దుల్ బాబా పఠించిన ఖురాన్ను చక్కగా దర్శించుకోవచ్చు. దేనిని తెచ్చావు, ఏమిటి ఆరాటం, ఎందుకీ పోరాటం, ఆశనే కొండపైకి ఎక్క చూచావంటే, ఆశనే కొండపైకి ఎక్క చూచావంటే, నిరాశనే నదిలోన మునిగిపోతావురా, నిరాశనే నదిలోన మునిగిపోతావురా, నిరాశనే నదిలోన మునిగిపోతావురా. ఏమిటి ఆరాటం, ఎందుకీ పోరాటం. ఇది శివనేశన్ స్వామీజీ సమాధి. ఈయన కోయంబత్తూరులో జన్మించారు. ఆధ్యాత్మిక పిపాసతోనే ఆయన షిరిడీకి వచ్చారు. బాబావారి అనుగ్రహాన్ని చూరగొన్నాక ఆయన షిరిడీని వదిలిపెట్టలేదు. శివనేశన్ స్వామి కారణంగానే ఆంధ్రప్రదేశ్ నుంచి తండోపతండాలుగా ప్రజలు షిరిడీకి రావటం మొదలుపెట్టారు. తెలుగు, తమిళం, హిందీ, మరాఠీ, ఆంగ్ల, కన్నడ భాషలలో తనకున్న ప్రతిభతో ఆయన భక్తులకు బాబా లీలలను, మహిమలను వివరించేవారు. ఒకనాటి ఉదయం శివనేశన్ స్వామి ఎక్కిరాల భరద్వాజ గారు రాసిన సాయి లీలామృతం చదువుతున్న సమయంలో ఒక పొడుగాటి వ్యక్తి బూట్లు వేసుకొని చావిడిలోకి వచ్చాడు. బూట్లు ఆయన బయట విడవలేదు. బాబాకు నమస్కారం చేసుకోలేదు. నడుం మీదే చేతులు పెట్టుకుని ఏం చదువుతున్నావని అడిగాడు. భరద్వాజ గారు రాసిన సాయి సచ్చరిత్ర అని చెప్పగానే బాగుంది, చదువుకో, మంచిది అని చెప్పి మెట్లు దిగి చకచకా వెళ్ళిపోయాడట. ఆ చిత్రమైన వ్యక్తి ఎవరో చూద్దామని బయటకు వెళ్లేసరికి శివనేశన్ స్వామికి బయట ఎక్కడా ఎవరూ కనపడలేదు. సాయియే అలా వచ్చారని అర్థం చేసుకోవడానికి శివనేశన్ స్వామికి ఎంతో సమయం పట్టలేదు. బాబాకు అంకిత భక్తునిగా ఎలా మసలుకోవాలో, ఎలా సేవ చేసుకోవాలో, ఎలా గురుకటాక్షం పొందాలో వివరించడానికి శివనేశన్ స్వామి జీవితమే చక్కని ఉదాహరణ. తన మెంట పరిగెడితే దైవమెల్లిపోవునురా, దైవం వైపు నువ్వు వెడితే ధైర్యమే నిదగురా, దైవం వైపు నువ్వు వెడితే ధైర్యమే నిదగురా, ధైర్యమే నిదగురా, ధైర్యమే నిదగురా. ఏమిటి ఆరాటం, ఎందుకీ పోరాటం. సాయి సాయనన్నావో సాయి తోడు దొరుకునురా, సాయి సాయనన్నావో సాయి తోడు దొరుకునురా, బాబా బాబా అన్నావో బాబా బుధ తెలియునురా, బాబా బాబా అన్నావో బాబా బుధ తెలియునురా, హృదయమందు నిలిపావో ఆత్మక్షోభ. ఇది
సాకూరిలో ఉన్నటువంటి ఉపాసిని బాబా సమాధి మందిరం. ఇతను అసలు పేరు కాశీనాథ్ గోవింద్ ఉపాసిని శాస్త్రి. మహారాష్ట్రలోని ఉపాసిని కుటుంబంలో 1870వ సంవత్సరం మే 18వ తేదీన జన్మించారు. జన్మస్థలం సత్నా. తండ్రి గోవింద శాస్త్రి, తల్లి రుక్మిణి, తాత గోపాల శాస్త్రి. బడి చదువు పట్ల విరక్తి చెంది సంధ్యావందనము, విష్ణు సహస్రనామ పారాయణము, యోగాభ్యాసంలో గడిపేవారు. వివాహమైన అతనిలో మార్పు రాలేదు. ఇల్లు వదిలి నాసిక్కు వెళ్లారు. తిరిగి వచ్చిన కొద్ది కాలానికే తల్లి, భార్య మరణించారు. ద్వితీయ వివాహం చేసుకున్నారు. కానీ మళ్ళీ ఇల్లు విడిచి వెళ్లిపోయారు. తన స్వగ్రామం సత్నా తిరిగి వస్తూ బోర్గఢ్ అనే ఒక గ్రామం వద్ద ఒక కొండ గుహలో 1 సంవత్సరం పాటు సమాధి స్థితిలో ఉన్నారు. గుహ నుంచి బయటకు వచ్చి 1890 జూలై 22న ఇల్లు చేరుకున్నారు. 2వ భార్య కూడా మరణించడంతో 3వ వివాహం చేసుకున్నారు. 3వ భార్యతో తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో ఒకనాడు అర్ధాంతరంగా సమాధిలోకి వెళ్లిపోయారు. భార్య నీళ్లు చల్లి లేపింది. చివరకు ఆ బాధను యోగ పూర్ణులే తగ్గించాలని అట్టివారిని వెతుక్కుంటూ 1911లో ఇల్లు వదిలారు. ఒకసారి ఉపాసిని బాబా ఒక పెద్ద అగాధం పక్కగా వెళుతుండగా ఒక చేయి తనను కిందకి లాగుతున్న అనుభూతిని కలిగింది. నా చేయి విడిచిపెట్టు లేదా బాబాకు చెబుతాను అనగానే ఆ చేయి అతనిని విడిచిపెట్టింది. రాహూరిలో యోగి కులకర్ణిని సందర్శిస్తే ఆయన షిరిడీలో ఉండే సాయిబాబాను ఆశ్రయించమన్నారు. కానీ సాయిబాబా ముస్లిం అని తలచి కాశీనాథ్ ఆయనను దర్శించడానికి ఇష్టపడలేదు. ఒక వృద్ధుడు అనుకోకుండా కాశీనాథ్ కళ్ళ ఎదురుకుండా కనపడి, చన్నీళ్లు త్రాగవద్దు, అది నీ వంటికి మంచిది కాదు, వేడి నీటిని మాత్రమే త్రాగు అని హెచ్చరించి అంతర్ధానమైనారు. తరువాత కాశీనాథ్ ఖేడ్గాంలో నారాయణ మహారాజును దర్శించి 1911 జూన్ 27 నాటికి షిరిడీ చేరుకున్నారు. ఫకీర్ సన్నిధి నచ్చక తిరిగి సత్నా వెళ్లిపోవడానికి బాబా అనుమతి కోరాడు. బాబా వెళ్ళవద్దు, వెళితే తిరిగి 8వ రోజుకు వచ్చేస్తావు అన్నారు. అలాగే ప్రయాణం సాగక 8వ రోజుకి కాశీనాథ్ షిరిడీకి వచ్చేశారు. దారిలో తనకు కనిపించి చన్నీరు త్రాగవద్దని హెచ్చరించిన సాధువు సాయిబాబానేనని తెలుసుకున్నారు. సాయిబాబా కాశీనాథ్తో మన అనుబంధం ఈనాటిది కాదురా, 2000 సంవత్సరాల నాటిది, మనమిద్దరం అప్పుడు జంటపక్షులం అన్నారు. ఎవరితోనూ సంబంధం లేకుండా 4 సంవత్సరాల పాటు ఖండోబా దేవాలయంలో గడపవలసిందని ఆదేశించారు. స్వల్ప వ్యవధిలోనే కాశీనాథ్ను బాబా సద్గురువు స్థాయికి తీసుకుని వచ్చారు. దీనరక్షకా సాయిరా. ఇది షిరిడీకి దగ్గరగా గల పంచముఖ విష్ణు గణపతి దేవాలయం. అత్యద్భుతంగా అతి సుందరంగా ఉన్నటువంటి ఈ మందిరాన్ని భక్తులు చక్కగా దర్శించుకొని తీరవలసినదే. ఆపద్బాంధవ సాయిరాం, అనాథ రక్షక సాయిరాం. ఆపద్బాంధవ సాయిరాం, అనాథ రక్షక సాయిరాం. సాయిరాం సాయిరాం శరణం సాయిరాం. సాయిరాం సాయిరాం శరణం సాయిరాం. అతి వైభవంగా అత్యద్భుతంగా సాగుతున్నటువంటి సాయినాథుని దివ్యమైనటువంటి పల్లకీ సేవ.
సాయిరామ్ కృష్ణ రామ సాయిరామ్ 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 శరణం సాయిరామ్ 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 శరణం సాయిరామ్. కైలాసవాస సాయిరామ్ గౌరీ శంకర సాయిరామ్ కైలాసవాస సాయిరామ్ గౌరీ శంకర సాయిరామ్ గంగ జటాధర సాయిరామ్ గౌరీ మనోహర సాయిరామ్ గంగ జటాధర సాయిరామ్ గౌరీ మనోహర సాయిరామ్ 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 శరణం సాయిరామ్ 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 శరణం సాయిరామ్ 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 సాయిరామ 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 సాయిరామ్. ఇంతటి అత్యద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి పుణ్యక్షేత్రమైన ఆ షిరిడి క్షేత్రాన్ని భక్తులు శ్రద్ధతో సహనంతో దర్శించుకున్నట్లయితే ఎంతో అత్యద్భుతమైనటువంటి ఆత్మానందాన్ని పొంది తీరుతారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయిరామ్ 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 సాయిరామ సాయిరామ్.